మమ్మల్ని అందరినీ ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో మేము అధికారంలోకి వచ్చినాక అప్పుడు ఉంటదిరా ఒక్కొక్కనికి నా సామిరంగా అని హుజరాబాద్ ఎమ్మెల్యే అంటున్నాడులా. మరి సార్ ఎవరిని అంటున్నాడు, ఎందుకు అంటున్నాడు ఒకసారి చూద్దామా? హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుకుంటా కాంగ్రెస్ వాళ్ళ మీద చాలా గరం అయికుంటూ మాట్లాడుతున్నాడు. అస్సాం పార్టీ సర్కారు చెప్పిన 6 గ్యారెంటీల సంగతి ఏమైంది? అరే బిడ్డ, నేను కేసీఆర్ శిష్యుని, నేనైతే కేసులకు ఏం భయపడను. మీరు తెలంగాణ ప్రజలకు న్యాయం చేసేదాకా కాంగ్రెస్ పార్టీకి అడ్డు తగులుతూనే ఉంటా. ఇంకొక సంవత్సరం ఆగితే డైరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్కి అడ్డం తిరుగుతా. ఎవరు ఏం చేస్తారో చూస్తా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జనాలందరికీ న్యాయం చేయండి అని పాడి కౌశిక్ రెడ్డి సార్ అంటుండు. మీరు నన్ను అడిగితే కేసులు పెడతారా? మీరు కేసులు పెడితే నేను భయపడతానా? అరే బిడ్డ, నేను కేసీఆర్ శిష్యుని, నేను భయపడే ప్రసక్తే లేదు. మీరు ఇట్లాంటి 100 కేసులు పెట్టుకున్నా కూడా మీరు ప్రజలకి హామీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము నన్ను అడుగుతూనే ఉంటాం. మీరు 100 కేసులు పెడితే పెట్టుకొని కేసులకు ఎవరు భయపడేటోడు లేడు. మీరు బాగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినా కూడా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం మీరు మమ్మల్ని జైల్లో పెట్టినా కూడా జైలుకు పోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీకు కేసులకి భయపడేటోడు కాదు. ఖచ్చితంగా మీ 6 గ్యారెంటీలు ఇచ్చే వరకు నా గొంతు విప్తూనే ఉంటా, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటా, మీకు అడ్డము తిరుగుతూనే ఉంటా. ఇంకో సంవత్సరం అయితే డైరెక్ట్గానే, ఇండైరెక్ట్గా ఏముండదు. ఇంకా మీరు ఇవ్వకపోతే ఇంకో సంవత్సరం వరకు కూడా ఓపెన్గా వెయిట్ చేస్తాం. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కాన్వేకి అడ్డం తిరుగుతా. ఒక శాసనసభ్యునిగా రాసి పెట్టుకొని మీరు ఏం చేస్తారో చేసుకోరి. పోలీసు వాళ్ళని వాడుకొని లాఠీ దెబ్బలు తినడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మళ్ళీ మేము 5 ఏళ్ల తర్వాత అధికారంకి వస్తాం. ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రో అప్పుడు ఉంటుందిరా మీకు స్వామి రంగా, మామూలుగా ఉండదు, గుర్తు పెట్టుకోరని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.